షిరిడి సాయిబాబా మహాసమాధి పొంది 106 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు గోదావరి అనపర్తిలో వైభవంగా సాయిబాబా ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక పాత ఊరులోని సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ బాల రాజేశ్వరి పీఠంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ నేతృత్వంలో ప్రత్యేకంగా మొక్కలతో బృందావనం ఏర్పాటు చేసి సాయిబాబా విగ్రహాన్ని అలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సాయిని దర్శించుకొని హారతులు, కీర్తనలు, సాయి చాలీసా, జీవిత చరిత్ర పారాయణం చేశారు. అనంతరం జమ్మి చెట్టుకు భక్తులచే షమీ పూజ నిర్వహించారు. సాయి సమాధి ఉత్సవాలు పురస్కరించుకొని 106 ఆకృతిలో పువ్వులతో రూపొందించి సాయంత్రం దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రామ్మోహన్ రావు, సర్వలక్ష్మి దంపతులు, పి దుర్గా మహాలక్ష్మి, హరిరెడ్డి, సతీషు, నల్లమిల్లి విసురెడ్డి, పాండురంగారెడ్డి, కొవ్వూరు భీమేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబా 106 సమాధి పుణ్యతిథి. దీన్ని షిరిడిలో అత్యంత వైభవంగా చేస్తారు. అలాగే ప్రతి గ్రామంలో ఉండే సాయి మందిరాలు, సాయిబాబా ఆలయాలు, సాయి తత్వ ప్రచారకులు అందరూ కూడా విశేషంగా చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా మరణం ఉంటుంది, కానీ సద్గురువుకి మరణం ఉండదు. ఆయన మానుష శరీరం మాట్లాడుతుంది. కాబట్టి బాబా మహాసమాధి చెంది 106 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా భక్తులు బాబాను దర్శించి ఏ కోరిక కోరినా అది బాబా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఒక ప్రపంచంలో ఏకైక సమాధి ఉత్సవాలు జరిగే దైవం ఒక సాయిబాబాకి మాత్రమే. ఎందుకంటే ఆయన మన మధ్య శరీరంతో లేకపోయినా ఆయన సమాధి మాట్లాడుతూ ఉంటుందని బాబా ఆజ్ఞ ఇచ్చారు. బాబా యొక్క సూక్తుల్లో అదొక సూక్తి, నా మానుష శరీరం కూడా మాట్లాడుతుందని. కాబట్టి బాబాని ఈ 2024వ సంవత్సరంకి బాబా మహాసమాధి చెంది 106 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా ఇంట్లో పరంపరంగా ఈ బాబా యొక్క ఆరాధన ఉత్సవాలు, సాయి సచ్చరిత్ర పారాయణ, సాయి లీలామృతము, అలాగే సాయిబాబా ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి నామ జపము, సాయి చాలీసా ఇవన్నీ జపం చేస్తూ ఉంటాము. అనేక భక్తుల చేత సాయిని ఆరాధించమని చెబుతూ ఉంటాము. అలాగే అవకాశం ఉన్నప్పుడు షిరిడి వెళ్ళి బాబాని అక్కడ సేవిస్తూ ఉంటాము. అక్కడ అనేక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటూ ఉంటాము. ఓం శ్రీ సాయిరామ్.